ప్రభుత్వ పాఠశాలట, గురుకులాలట, యంగ్ ఇండియాలట, ముసలి స్కూలట, చిన్న పిల్లల స్కూలట, కాంగ్రెస్ పాలనట, అంతా అయోమయమట. తాండూరులో యంగ్ ఇండియా స్కూలు ఖర్చు 200 కోట్లట. దినపత్రిక ప్రకటనలు 200 కోట్లట. లేనోడు లేక ఏడిసే, ఉన్నోడు ఉండి ఏడిసే. అందుకే కామ్రేడ్ పాట పార్టీ మచ్చన్ల నక్సలైట్ వెంకటరెడ్డి ఏమంటాడంటే, పేద ప్రజలంతా పాట పాటి కోటేసి అధికారం ఇచ్చాక పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పాలనలాగా ఉండకుండా స్కూల్స్ 2 విధాలుగా విభజిస్తాము. ఒకటి ప్రభుత్వ పాఠశాలలు, రెండవది ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేస్తాము. పేదలందరికీ ప్రభుత్వ పాఠశాలలో, ఏ ఊరికి ఆ ఊరే గ్రామ కలెక్టర్లను పెట్టి ఆ ఊరి ప్రజలకు అక్కడే చదువు చెప్పిస్తాము. ఇంకో ఊరికి పోవాల్సిన పని లేదు. 10వ తరగతి తరువాత ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదవకుండా, ఆడపిల్లలు వేరే మగపిల్లలు వేరే విడివిడిగా స్కూల్స్ పెడతాము. మనది ఒడ్లు తినే దేశము, వేడి దేశము కాబట్టి 10వ తరగతి తరువాత ఆడామగా కలిసి చదువుకుంటే పిల్లలు ప్రేమలో పడుట, విషము తాగి చనిపోవుట, కత్తులతో చంపుట, కులాల కుమ్ములాట, మతాల గుద్దులాట. అందుకని వేరువేరుగా పెడతాము. ప్రైవేటు పాఠశాల ఫీజులపై ఆ యజమాన్యాల ఇష్టం. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతం ఇవ్వడం, పని కల్పించడం, విద్యా వైద్యం ఈత, ఉచిత డ్రైవింగ్, మహిళలకు ఉచిత కారు, మెడలో 2 తులాల బంగారు చైను ఇస్తాము. కాబట్టి మీ జీవితంలో ఒక్కసారి పాట పాటికి ఓటేసి అధికారం ఇవ్వండి. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, పాట పని పైసాకే మీ ఓటు, కామ్రేడ్ నక్సలైట్ వెంకటరెడ్డికే మీ